హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక చిన్న వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. దాని వీడియో పేరు ఏమంటే మనకి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ మిత్స్ అనమాట. చాలామంది అపోహలు చాలా ఉంటాయి ఎక్సర్సైజెస్ మీద. దాన్ని క్లియర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. ఈ మిత్స్ అంటే అపోహలు అనమాట. అసలు ఎక్సర్సైజ్ చేయాలా లేదా, ఎక్సర్సైజ్ కొంతమంది చేయకూడదు అంటారు, దీనివల్ల డేంజరస్ అని, దీనివల్ల మనకి ఎక్సర్సైజ్ వల్ల చచ్చిపోతారని కొంతమందికి, ఇట్లాంటి కొన్ని నెగిటివ్ చాలామందికి ఉంటాయి అనమాట. సో దాని మీద వాటి మీద క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో వీడియో కన్నా ముందు దీన్ని నన్ను కలవాలంటే ఫోన్ నెంబర్స్, ఇన్స్టా, ఎఫ్బీ ఉంది. సో మీరు నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా చేశాను, జిల్లా రిజిస్ట్రార్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా. దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 10 ఇయర్స్ చేసిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం ఇదే దీంట్లోకి వచ్చానమాట 18 ఇయర్స్ నుంచి. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ని, పర్సనల్ వెల్నెస్ కోచ్గా 18 సంవత్సరాలు చేస్తున్నాను. నేను స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ని, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ని, సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ని, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్ని, సిపిఆర్ ఏడి సర్టిఫైడ్, జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, నా ఏజ్ ఇప్పుడు 51 ఇయర్స్, నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు ఒక వీడియో బాగుంటుందన్నమాట. ఇది ఎక్సర్సైజెస్ మీద. ఎక్సర్సైజ్ అనేది మీకు మనకి ఈజీ అని కాదు, బట్ ఇది వర్త్ ఇట్. కొంతమంది ఎక్సర్సైజ్ ఏంటంటే ఇవన్నీ చాలా కష్టం కదా అంటారు. కష్టాన్ని చూస్తారు కానీ మనకి బెనిఫిట్ చూడట్లేదు, లాభాన్ని చూడాలన్నమాట. సో డిమాండ్ మోర్ ఫ్రమ్ యువర్ బాడీ. మన బాడీ నుంచి మనం డిమాండ్ చేయాలి. యాక్చువల్లీ మనతో మనం పోటీ పడాలన్నమాట. దట్స్ కాల్డ్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్. గోల్ పెట్టుకొని మనతో మనం వర్క్ చేసుకోవాలి. అట్లాగనే మనకి ఎన్ని డిఫరెంట్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ లైక్ షటిల్ ఆడుకోవచ్చు, వాలీబాల్, బాక్సింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ లార్నింగ్, రన్నింగ్, జాగింగ్, ఇట్లా డిఫరెంట్ అనమాట. మనం నచ్చిన వర్కౌట్ స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు. సో మనకి యాక్చువల్గా ఫిట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి అథ్లెట్స్ కిందే కన్సిడర్ చేస్తారన్నమాట. అథ్లెట్స్ అంటే ఓన్లీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తేనే కాదు, ఎవరైతే యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తారో అందులో అథ్లెటిక్ అంటారన్నమాట. వెయిట్ లాస్ అనేది టెంపరీ గోల్, బట్ హెల్త్ అనేది పర్మనెంట్గా, హెల్దీ లివింగ్ అనేది లైఫ్ టైం కమిట్మెంట్ అనమాట. హెల్దీగా ఉండాలి, హెల్దీగా ఆరోగ్యంగా హాస్పిటల్లో పడకూడదు అనేది పర్మనెంట్గా లైఫ్ టైం కమిట్మెంట్. కాబట్టి వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ లైఫ్ టైం కమిట్మెంట్ హెల్దీ లివింగ్లోకి రావాలన్నమాట. కాబట్టి ఎక్సర్సైజ్ మన వల్ల బెనిఫిట్ ఏంటంటే మజిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, సెరిబ్రల్ ఫంక్షన్ బ్రెయిన్కి మంచిది, కార్డియోవాస్కులర్ హెల్త్కి, హార్ట్కి మంచిది, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మజిల్స్ అన్నీ కూడా మనకి, జాయింట్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఇట్లాంటివి రాకుండా ఉంటుంది. వెయిట్ మేనేజ్మెంట్కి పనికొస్తుంది. అట్లాగనే మనకి యాక్టివ్ ఉంటుంది రోజు మొత్తం కూడా. మూడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎండార్ఫిన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఎండార్ఫిన్స్ అంటే నేచర్స్ హ్యాపీ డ్రగ్ అనమాట. ఇది ఎప్పుడు రోజు మొత్తం యాక్టివ్గా ఉంటుంది. అందుకే చాలామంది అథ్లెట్స్ అందరూ రోజు మొత్తం యాక్టివ్గా ఉంటారు. చూసారా, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి కారణం ఎండార్ఫిన్స్ అనమాట. ఇవి మనకి రెండు రకాలుగా ఉంటుంది, ఏరోబిక్ ఎక్సర్సైజ్లు, ఎనరోబిక్ ఎక్సర్సైజ్లు. అంటే కార్డియో అంటారు, ఇవి ఒకటి గాలిని బాగా పీల్చుకునేవి. ఇంకోటి ఎనరోబిక్ అంటే వెరీ లెస్ క్యాలరీస్ బర్నింగ్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ డంబెల్స్ ఇట్లాగా. బట్ వాటి బెనిఫిట్స్ వేరే ఉంటాయి. అట్లనే మనకి యోగా అనేది మనకి ఎక్కువ ఎనరోబిక్ కింద వస్తుంది, యోగా అనేది ఏరోబిక్ కింద రాదు. కాబట్టి దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ, దాని యొక్క బెనిఫిట్స్ దానికి ఉంటాయి. బట్ యాక్చువల్గా యోగా చేస్తున్నా అంటే ఏరోబిక్స్ చేయకూడదని కాదు, అట్లాగనే కార్డియో చేయకూడదని కాదు, అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. సో ఓన్లీ వాకింగ్ అని కూడా కాదు. ఏరోబిక్ ఎక్సర్సైజ్లో మినిమం మన వారానికి ఆల్మోస్ట్ 5 రోజులు చేస్తూ అట్లాగా గంటకి రోజు కనీసం 30 నిమిషాలైనా సరే ఏరోబిక్ చేస్తే బాగుంటుంది అనమాట. రన్నింగ్, సైక్లింగ్ ఇట్లాంటివి అనమాట. ఎనరోబిక్ ఎక్సర్సైజ్లు అట్లా వారానికి 2 రోజుల నుంచి 3 రోజులు ఇట్లాగా 30 మినిట్స్ మినిమం ఉండాలన్నమాట, ఉంటే బాగుంటుంది. సో వాకింగ్ ఓకేనా మరి? వాకింగ్ నేను లావు ఉంటే బాగా ఓకే చేసుకోవచ్చా అంటే, లావు ఉన్న వాళ్ళు వీళ్ళంతవరకు వాకింగ్ చేయదు, ఎందుకంటే జాయింట్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏరోబిక్స్ చేయాలి, ఎనరోబిక్స్ చేయాలి చూపించారు మీకు. కాబట్టి 1 నుంచి 2 రెట్లు, అంటే వాళ్ళ వెయిట్ 100 కిలోలు అనుకోండి, 100 × 100 + 100 200 కిలోలు బరువు మోస్తారన్నమాట. అది వాకింగ్ చేసినప్పుడు దాని మీద. జస్ట్ పడుకున్నప్పుడే జీరో లోడ్ ఉంటుంది, కానీ వాకింగ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ అవర్ వెయిట్ పడుతుందన్నమాట ఆ జాయింట్స్ మీద. మీకు ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు అర్థం అవుతూ ఉంది, రైట్? సో కాబట్టి మనం రన్నింగ్ చేస్తే 3 to 4 టైమ్స్ బాడీ వెయిట్ పడుతుంది. బాగా ఒబేస్ట్ వాళ్ళు, అంటే వాళ్ళ వెయిట్ 100 కిలోలు అనుకోండి, 100 × 4 టైమ్స్ 400 కిలోలు బరువు మోకాల మీద పడుతుంది అనమాట. జంపింగ్ చేస్తే 6 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్, అంటే 100 × 6 టైమ్స్ 600 కిలోలు బరువు పడుతుంది అనమాట. కాబట్టి కింద కూర్చొని మనం ఉన్నప్పుడు దాని మీద మొత్తం పడి 8 టైమ్స్ పడుతుందండి బాడీ వెయిట్, రైట్? సో కాబట్టి ఇట్లాగా మనం ఎట్లా కూర్చోవాలి అని కూడా మీకు తర్వాత వేరే వీడియోలో నాకు కనిపిస్తుంది, చూపిస్తాను ఎట్లా చేయాలనేది పోస్చర్లు. బట్ ప్రస్తుతానికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జంపింగ్ ఎక్సర్సైజ్లు, వాకింగ్లు పెద్దగా వద్దు బాగా లావు ఉన్న వాళ్ళు.
దాని బదులు వేరే ఎక్సర్సైజ్ చేయాలి. ఓన్లీ వాకింగ్ కాదు, డిఫరెంట్ ఎక్సర్సైజ్లు. వాకింగ్ డాక్టర్లు ఎందుకు చెప్తారంటే ఇది ఒక సింపుల్, ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా గాలి వెళ్తుంది, మెంటల్గా బాగుంటుందని. బట్ వాకింగ్ కన్నా డిఫరెంట్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి. జంపింగ్ పోనీ జంపింగ్ ఓకేనా? జంపింగ్ కూడా వద్దు, మీకు చెప్పిన ఆల్రెడీ 6 times ఆఫ్ వెయిట్ బాడీ జంపింగ్ చేయటం వల్ల, అట్లాగనే 3 to 4 times రన్నింగ్ చేయటం వల్ల. కాబట్టి జంపింగ్లు కాకుండా ఆ స్టెప్స్ కొంచెం అటు ఇటు చేస్తూ చేసుకోవచ్చు. అట్లనే జంపింగ్ చేసినప్పుడు పాదాలు ఇట్లనే పడకూడదు, పాదాలు ఇట్లనే పిల్లిలాగా మనకి ఫింగర్స్ మీద పడాలి. ఫింగర్స్ మీద పర్టికులర్లీ ముందు టోస్ మీద పడితే అప్పుడు ఏంటంటే జంపింగ్ యాక్షన్ ఉంటుంది, జంపింగ్ యాక్షన్. కాబట్టి చాలామంది ఏం తెలియక మీరు ఇట్లా మనకి లెక్క చపాతీలా మొత్తం పాదం పెడతారు, మొత్తం బాడీ అంతా జంపింగ్ అవుతుంది, జర్క్ వస్తుంది, నీస్ మీద ప్రెషర్ పడుతుంది. నీస్ మీద పడకూడదు ఎక్కువ, జాయింట్ వేరే మజిల్స్ మీద ఓకే. నీ మీద వచ్చిందంటే అర్థం మీరు చేసే ఎక్సర్సైజ్లు సరిగా పోస్చర్ సరిగా ఫాలో అవ్వట్లేదు అనమాట. మజిల్స్ 2 రకాలు ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2 మజిల్ ఫైబర్స్ అనమాట. టైప్ 1 మజిల్ ఫైబర్స్ అనేది స్లో ట్విచ్ అంటారు, అంటే స్లోగా నెమ్మదిగా అవి మనకి జరుగుతుంటాయి అనమాట, మనకి మూమెంట్స్ ఉంటాయి. టైప్ 2 అనేది ఫాస్ట్ ట్విచ్, ఫాస్ట్గా కాంట్రాక్షన్ ఎక్స్పెన్షన్స్ ఉంటాయి అనమాట. కాబట్టి కొంతమందికి టైప్ 1 టైప్ 2 2 రకాలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏ టైప్ ఎక్సర్సైజ్కి బాగా సూట్ అవుతారని చెప్తారన్నమాట సైంటిస్టులు. టైప్ 2 మజిల్స్ ఎక్కువ మనకి రన్నింగ్కి వాటికి పనికి వస్తుంది. టైప్ 1 అనేది ఎక్కువ వేరే కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్కి పనికి వస్తుంది అన్నమాట, స్లోగా చేసే ఎక్సర్సైజ్కి పనికి వస్తుంది, రైట్. అట్లాగనే మజిల్స్ లోపల యాక్టిన్ మయోసిన్ అనే ఫైబర్స్ ఉంటాయి. అవి మజిల్స్ టేర్ అయిపోతాయి, బ్రేక్ డౌన్ అయిపోతాయి. అయిన తర్వాత మనకి లోపల కొత్త మజిల్స్ ఫామ్ అవుతుంటాయి అనమాట. అందుకే ప్రోటీన్స్ ప్రాపర్గా ఇవ్వాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి. అట్లాగనే ఈ టైంలో లీన్ మజిల్ అనేది ఫామ్ అవుతుంటుంది అనమాట. లీన్ మజిల్ అనేది అంటే కండ, ప్యూర్ కొండ అనమాట, ఫ్యాట్ లేకుండా ఉన్నదాన్ని లీన్ మజిల్ అంటారు, ఓకే. సో మజిల్ ఎక్కువ ఉండకుండా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది, ఓకే. అది ఫ్యాట్ ఉన్న కాడి నుంచి తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది, మీకు తెలుసు, ఓకే. కాబట్టి మనకి 6 pack మజిల్స్ గురించి కూడా నేను చెప్తాను. సో మజిల్ గ్రూప్స్లో మీకు ఆల్రెడీ లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజన్ ఉంది. అంటే ఏదైతే మజిల్స్ మనం వాడమో అవి వేస్ట్ అయిపోతాయి అనమాట. దట్స్ కాల్డ్ వాట్ ఎవర్ యూ డోంట్ యూస్ యూ లూజ్ దెమ్. దట్స్ కాల్డ్ లా ఆఫ్ యూజ్ దెమ్. వాట్ ఎవర్ యూ యూస్ దే బికమ్ స్ట్రాంగ్, ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి మజిల్స్. కాబట్టి బాడీలో ఎన్ని మజిల్స్ ఉన్నాయి చూడండి, అబౌట్ 300 పైన మజిల్స్ ఉన్నాయి. ఈ మజిల్స్ అన్నీ కూడా మనం అన్ని కదలాలి. అందుకే ఒక్క రకమైన ఎక్సర్సైజ్ సరిపోదు, ఓన్లీ యోగా, ఓన్లీ ఈ వాకింగ్ ఇట్లా కాదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ల వల్ల డిఫరెంట్ మజిల్స్ మీద మనకి ఎక్సర్సైజింగ్ అవుతుందన్నమాట. అసలు మజిల్లో ఏముంది సార్ అంటే, మీరు దాన్ని ముక్కను చేసేసి మనం చూస్తే 75% వాటరే ఉంది మజిల్లో కూడా. 1% కార్బోహైడ్రేట్స్, 1% విటమిన్స్ అండ్ మినరల్, 5% ఫ్యాట్ అండ్ 18% ప్రోటీన్ ఉంది. కాబట్టి వాటర్ తీసేస్తే ఎక్కువ మెజారిటీ ప్రోటీన్. కాబట్టి ప్రోటీన్ మజిల్ ఫామ్ అవ్వాలంటే ప్రోటీన్ కంపల్సరీ కావాలి. అట్టని గుడ్ ఫ్యాట్ కూడా కావాలి, విటమిన్స్ మినరల్స్ కూడా కావాలి, వెయిట్ లెస్ కార్బ్స్ కూడా కావాలి. సో మీకు అందుకే చెప్పాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మజిల్ గ్రూప్స్ని మీరు టచ్ చేయాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజులు డిఫరెంట్ డేస్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కాబట్టి మజిల్లో పెయిన్ వచ్చిందంటే ఆ మజిల్ నాకు ఇంకో మజిల్లో చేసుకోవచ్చు. కొంతమంది నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్ అంటారు, బ్యాక్ ఎక్సర్సైజ్ కాకుండా వేరే ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లెగ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అట్లా. సో ఎప్పుడు ఒకటే కాకుండా డిఫరెంట్ చేస్తే బాగుంటుంది. మీరు చాలామంది యంగ్ పీపుల్లో క్రేజీ ఉంటుంది 6 packs అని. 6 packs అంటే ఏం లేదు, అప్పర్ యాప్స్ 2 పైన అప్పర్, కింద 2 లోయర్, మధ్యలో 2 ఉంటాయి. అంటే మా 6 అనేది 6 packs అంటారు. అంటే మజిల్స్ అనమాట యాక్చువల్గా. మనకి సెరాటస్ అని చూసారు ఇక్కడ. సెరాటస్ అంటే మనకి మజిల్స్ ఫైబర్స్ పక్కన ఆబ్లిక్స్ దగ్గర అనమాట. సో ట్రాన్స్ఫర్స్ అబ్డామినస్ అంటారు బేసికలీ మజిల్స్ అని. ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో ఇట్లా అడ్డంగా ఉంటుంది అనమాట. లోయర్ యాప్స్ ఇవన్నీ తయారయ్యే దాంతో అనమాట. సో ఆబ్లిక్స్ అంటే సైడ్లో అనమాట, సైడ్ మజిల్స్. అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అబ్డామినస్ అనమాట. సో మనకి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు కూడా ఏ టైప్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ టైప్ తగ్గట్టుగా మన మజిల్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మగవాళ్ళల్లో ఈ 6 pack మజిల్స్ కనిపించాలంటే మన బాడీ ఫ్యాట్ సింగిల్ డిజిట్లోకి రావాలి. అంటే 8%, 10% అట్లా సింగిల్ డిజిట్లోకి వచ్చే కొద్ది 6 pack మజిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లయినా అందరిలో 6 pack మజిల్స్ ఉంటాయి, కానీ ఫ్యాట్ వల్ల కనిపించదు అనమాట. అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి లోపల ఉన్న 6 pack మజిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆడవాళ్ళు అట్లీస్ట్ 15%, అంటే సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ అయినా పర్లేదు, బట్ వీలంత ఎర్లీ అంటే ఆల్మోస్ట్ 15% లోపు ఉంటే ఇంకా బాగుంటుంది. కొన్ని సమ్టైమ్స్ అప్ టు 18% వరకు 6 pack మజిల్స్ కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ఫ్యాట్ అనేది మెయిన్ అనమాట. ఫ్యాట్ ఎప్పుడైతే పోయిందో, ఫ్యాటీ లేయర్, అప్పుడు మీకు 6 pack మజిల్స్ బయటకి అన్కవర్ అవుతాయి అనమాట. అంటే అందరిలో 6 pack మజిల్స్ ఉన్నాయి, కానీ ఫ్యాట్ తగ్గాలి. ఫ్యాట్ తగ్గాలంటే 6 pack మజిల్స్ ఎక్కడ ఇంపార్టెంట్ మెయిన్ డైట్ అనేది 70-80% ఉందన్నమాట. 20% ఎక్సర్సైజ్ కదా. కాబట్టి 100% మైండ్ సెట్. కాబట్టి 6 pack మజిల్ రావాల్సిన మైండ్ సెట్ ఉండాలి. ప్లస్ రెండోది ఏమని చెప్పాను, డైట్ 80%. కాబట్టి 6 pack మజిల్స్ ఎక్కడ తయారవుతుంది, కిచెన్లోనా లేకపోతే జిమ్లోనా?
కిచెన్లో, బికాజ్ డైట్ అనేది 80% కాబట్టి. కాబట్టి మీకు ఆల్రెడీ ఆన్సర్ ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? 6 ప్యాక్స్ మజిల్స్ ఆర్ మేడ్ ఇన్ కిచెన్ దెన్ ద జిమ్స్. యెస్ ఆర్ నో? ఆన్సర్ ఈజ్ యెస్. కిచెన్లో తయారవుతాయి 6 ప్యాక్స్. అంటే మన డైట్ మేజర్ అనమాట, అంతేగాని జిమ్స్లో కాదు. సో కాబట్టి ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఎవరిలో ఉంటాయి 6 ప్యాక్ మజిల్స్? జిమ్లో ఫిట్గా ఉన్న వాళ్ళకా, లేకపోతే స్ట్రిక్ట్గా డైటింగ్ చేసే వాళ్ళకా, బక్కగా ఉన్న అండర్ వెయిట్ వాళ్ళలో? ఎవ్రీ వన్. ఆన్సర్ ఏంది? మీకు ఇప్పుడు చెప్పాను ఆన్సర్. ఎవ్రీ వన్. అందరిలో 6 ప్యాక్ మజిల్స్ ఉంటాయి, కానీ లోపల ఉంటాయి. కానీ పైన ఫ్యాట్ లేయర్ వచ్చి దాన్ని కవర్ చేస్తుందన్నమాట, కనిపించదు. కాబట్టి అందరిలో ఉంటాయి. నీలో ఉంటాయి, నాలో ఉంటాయి. బట్ ఫ్యాట్ పర్సంటేజ్ సింగిల్ డిజిట్లోకి వచ్చే కొన్ని వీలైనంత ఆటోమేటిక్ 6 ప్యాక్ మజిల్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాలి? చూడండి ఆన్సర్లు మీకు ఇక్కడ ఏబిసి ఉంది. నాకు తెలిసి సింగిల్ డిజిట్ అంటే ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కువ మగవాళ్ళలో 8-10%, ఆడవాళ్ళలో 14-17%. ఇది ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. కాబట్టి మనకి వెయిట్ లాస్ లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఫార్ములా ఏంది? 80% న్యూట్రిషన్, 20% వర్కౌట్. ప్రపంచం మొత్తం అగ్రీ అయిందనమాట. అంటే డైట్‌లో 80% ఉంది, 20% ఎక్సర్సైజ్. కొంతమంది రివర్స్ అనుకుంటారు. 80% ఎక్సర్సైజ్ అనుకోని జిమ్‌లో చేస్తా ఉంటారు. ఫుడ్ దగ్గర సరిగ్గా ఉండదు, క్లీన్‌గా ఉండదు. సో దానివల్ల ఫుడ్‌లో మెయిన్ అనమాట 80% మనకి ఫ్యాట్ తగ్గాలంటే. ఫ్యాట్ తగ్గే కొద్దీ 6 ప్యాక్ మజిల్స్ కనిపిస్తాయి మీకు చెప్పాను. కాబట్టి సొల్యూషన్స్ ఏంటంటే 80% న్యూట్రిషన్, 20% ఫిజికల్ యాక్టివిటీ, 100% మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే అంటే మన అలవాట్లు, థింకింగ్, బుద్ధి నేను చేయాలనిపిస్తే సీరియస్‌గా చేద్దామనుకున్న చేస్తారనమాట. నెక్స్ట్ ఇది నిజమా అబద్ధమా అనేది. వన్ మస్ట్ ఈట్ ఫుల్ అండ్ వన్ మస్ట్ డూ ఫుల్ ఎక్సర్సైజ్. కొంతమంది బాగా తినాలిరా, బాగా ఎక్సర్సైజ్ చేయాలిరా అంటారు. కరెక్టా? ఆన్సర్ ఫాల్స్ అనమాట. తినటం మీ చేతిలో ఉంది, కరగించడం మీ చేతిలో లేదు, మీకు తెలుసు. ఎందుకంటే ఒక చిన్న సమోసా తింటే మీకు 1 అవర్ వాకింగ్ చేయాలని తెలియదు చాలామంది. వర్కౌట్ అండ్ డోంట్ పిక్ అవుట్. పందిలాగా తినొద్దు అని. వర్కౌట్ బాగా చేసిన తర్వాత చాలామంది బాగా చేశాను, బాగా ఆకలేసి తింటా ఉంటుంటారనమాట. ఒక చిన్న సమోసా ఈజ్ ఈక్వల్ టు వాకింగ్ 1 అవర్. ఒక పీస్ ఫ్రూట్ కేక్ గాని, ఒక ప్లేట్ పకోడా తింటే స్విమ్మింగ్ హాఫ్ అన్ అవర్ చేయాలి. ఒక జామ్ టాట్ తింటే సైక్లింగ్ 1 అవర్ చేయాలి. ఒక మసాలా దోస తింటే ఏరోబిక్స్ 1 అవర్ చేయాలి. మీకు అర్థమవుతుంది ఎంత ఈ కష్టం. తినటం ఈజీ, తినిపెట్టేయడం అంటే, కానీ కరిగించుకోవడం చాలా కష్టం. మీరు ఇక్కడ చూసారు ఆనియన్ రింగ్‌లో 410 క్యాలరీస్ ఉన్నాయి. ఒక చాక్లేట్ క్రోసెంట్‌లో 420 క్యాలరీస్ ఉన్నాయి. చాక్లేట్ బార్‌లో 260 క్యాలరీస్. అది కరగాలంటే గంటలు గంటలు ఎట్లా ఈ ఆడాలో చూడండి. కాబట్టి మనకి టైమ్ మ్యాగజైన్‌లో ఆల్రెడీ వచ్చింది. సైంటిస్ట్ అంతా చేశారన్నమాట కన్ఫర్మ్. ద మిత్ అబౌట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చాలా మంది ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు. యాక్చువల్‌గా అది 20% మనకి వెయిట్ లాస్ లేదా ఫ్యాట్ లాస్‌కి. 80% మన డైట్‌లో ఉందన్నమాట. 80%, 100% మైండ్ సెట్. ఇక్కడ కూడా చూడండి, ఒక మిల్క్ షేక్ మిల్క్‌లో 780 క్యాలరీస్ ఉంటుంది. దాన్ని కరిగించుకోవాలంటే ఎన్ని గంటలు వాళ్ళు స్కిప్పింగ్ చేయాలో చూడండి. అట్లాగే ఒక చిన్న సాఫ్ట్ డ్రింక్ తాగితే 200 క్యాలరీస్. దాంట్లో ఇన్ని లంజెస్ చేయాలి. ఒక పిజ్జా చిన్న పీసెస్ 2 పీసెస్ తింటే 626 క్యాలరీస్. ఇన్ని స్టెప్స్ ఎక్కాలన్నమాట. కాబట్టి ఇవన్నీ తినటం 2 నిమిషాల పని. బట్ దాన్ని కరిగించుకోవటం చాలా కష్టం. మీకు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయింది. దీంతో పాటు బ్యాలెన్స్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన క్యాలరీస్ ఒకటే కాదు, సమతుల్య ఆహారం కూడా, రైట్ క్యాలరీస్ కూడా ఉండాలన్నమాట. రాంగ్ క్యాలరీస్ ఉండకూడదు. గుడ్ ఫ్యాట్ ఉండాలి, బ్యాడ్ ఫ్యాట్ ఉండకూడదు. అది 30% ఆఫ్ బాడీకి కావాల్సిన క్యాలరీస్‌లో ఉండాలి. 40% ఆఫ్ క్యాలరీసే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 30% ఆఫ్ క్యాలరీసే ప్రోటీన్ ఉండాలి. మళ్ళీ రెస్ట్, ఒమేగా 3, ఫైబర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ద బాడీ అచీవ్స్ వాట్ ద మైండ్ బిలీవ్స్. అందుకే 100% మైండ్ సెట్ ఉంది. సో మైండ్ ఏదైతే నమ్ముతుందో దాన్ని బట్టి బాడీని మన కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతారు. కాబట్టి మైండ్‌లో ఏదైతే నమ్మరో మీకు 6 ప్యాక్ రావు. మీకు ఎక్సర్సైజ్‌లో నేను వెయిట్ లాస్ అంటే ఫస్ట్ మైండ్‌లో ఉందన్నమాట. నేను తగ్గుతాను, నేను గేమ్‌లో గెలుస్తాను అనుకుంటే మీరు చేసేస్తారు. రికవరీ షేక్ అంటే ఏందంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెంటనే మజిల్స్ అన్ని టేర్ అయిపోతాయి అనుకున్నాం కదా! మజిల్స్ అన్ని డీఫార్మ్ అయిపోతుంది. దాన్ని మళ్ళా షేప్‌లోకి తీసుకురావడానికి ఈ రికవరీ షేక్ వాడతారు. దీంట్లో ఏంటంటే బేసికల్లీ ప్రోటీన్స్ ఇవ్వటం వల్ల, విటమిన్స్, మినరల్స్ ఎక్కడైతే మజిల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో వాటిని అన్నిటి వల్ల అక్కడ శాటిలైట్ సెల్స్ అని ఫార్మ్ అవుతుంది. దాని మళ్ళా రిస్టోర్ అవుతుందన్నమాట. కాబట్టి అందుకని మంచి న్యూట్రిషన్ షేక్ ఎక్సర్సైజ్ అయిన వితిన్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఈ విండో అంటారు. ఈ విండోలో మనకి వీలంత ఎర్లీగా తీసుకుంటే రికవరీ షేక్ రిజల్ట్స్ బాగుంటాయన్నమాట. నెక్స్ట్ డే మనకి మళ్ళీ కూడా చేయగలుగుతాం, హెల్తీగా ఉంటుందన్నమాట. అట్లాగే మీరు టార్గెట్ పెట్టుకోవాలి, మన ఓల్డ్ జీన్స్‌లో ఫిట్ అవ్వాలని. మన బాడీలో లెవెల్ 1 టు లెవెల్ 10 అనే దాంట్లో మనం లెవెల్ 10కి వెళ్ళాలని. లెవెల్ 1 అంటే 5 పుషప్‌లు అనుకోండి. లెవెల్ 2 అంటే 10 పుషప్‌లు. లెవెల్ 3 అంటే 20 పుషప్‌లు అట్లా. మనతోనే ఒక స్కేల్‌లో లెవెల్ 1-10లో 100 పుషప్స్, 200 పుషప్స్ అనుకోండి. అట్లా మనం పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ లెవెల్‌ని మళ్ళీ పెంచుకుంటూ పోవచ్చు మనం, ఎన్ని లెవెల్స్ అయినా సరే. ఇంకొక కొన్ని క్విజ్‌లాగా పెట్టుకుందాం. ట్రూ ఆర్ ఫాల్స్, నిజం అబద్ధం అనేది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది కండగా మారుతుందా? ఆన్సర్ ఏంటంటే ఫాల్స్, అబద్ధం. ఫ్యాట్ అనేది కండగా మారదు. ఫ్యాట్ టిష్యూ వేరు, కణజాలం వేరు. ఫ్యాట్ కణజాలం వేరు, మజిల్ కణజాలం వేరు. మజిల్ అంటే కండ ఏర్పడే విధానం వేరనమాట. కాబట్టి కొంతమంది బక్కటోళ్ళు తెలియక పాపం ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్‌కెళ్తారు వెయిట్ పెరగాలని.
ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. మేబీ క్యాలరీస్ బర్న్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్, అది వేరే. కానీ బరువు పెరగటాలంటే దీంట్లో వాళ్ళకి ఫుడ్‌లో సరిగ్గా లేకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ పెరుగుతుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మజిల్స్ పెరుగుతాయి. కానీ ఫ్యాట్ వల్ల ఈ ఫ్యాట్ అంతా మజిల్‌గా మారుతుందనేది తప్పనమాట, అపోహ. ఓకే. ఫ్యాట్ వేరే, మజిల్స్ వేరే. అట్లాగనే మజిల్స్ విల్ వేస్ట్ అవే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఎక్సర్సైజ్డ్. ఇది రైటా ఆన్సర్, రాంగా? రైట్ ఆన్సర్, ట్రూ. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎక్సర్సైజ్ చేయవో, నేను చెప్పాను లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్, అంటే వాట్ ఎవర్ యూ డోంట్ యూజ్ యూ లూజ్ దెమ్. అట్లాంటి కండ్లన్నీ పోతాయి అనమాట. అందుకని ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా ఉంటా ఉండాలన్నమాట. అట్లాగని ఇంకోటి ఏంటంటే, ఐ విల్ బర్న్ మోర్ ఫ్యాట్ ఇఫ్ ఎక్సర్సైజ్ లాంగర్ ఎట్ లోయర్ ఇంటెన్సిటీ. ఇది కూడా కరెక్ట్ కాదు. నేను లోయర్ ఇంటెన్సిటీలో ఎక్కువసేపు చేస్తాను సార్ అని కూడా కాదు. ఇప్పుడు సైంటిస్టులు కొత్త సైంటిస్ట్ పెట్టారు, దాన్ని HIIT అంటారు, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వర్కౌట్స్. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వర్కౌట్ అంటే ఒక 10 నిమిషాలు బాగా హై ఇంటెన్స్ చేస్తారు, మళ్ళీ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. అది కూడా మధ్య మధ్యలో, అంటే 2 మినిట్స్ హై HIIT, 1 మినిట్ రెస్ట్, మళ్ళీ 2 మినిట్స్ HIIT, మళ్ళీ 1 మినిట్ రెస్ట్ అనమాట. ఓకే. ఇట్లా మనకి మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ చేయడం ద్వారా రిజల్ట్స్ బాగున్నాయి అనమాట. అంటే తక్కువ పీరియడ్లో ఎక్కువ ఇంటెన్సిటీ కూడా చేసుకోవాలి. ఒకే చిన్నది నేను స్లోగా చేస్తాను, వాకింగ్ నెమ్మదిగా చేస్తాను, నాకు అనుకున్న క్యాలరీస్ అనుకుంటే కరెక్ట్ కాదనమాట. అది కూడా కరెక్ట్ కాదు. ఇఫ్ ఐ ఎక్సర్సైజ్ ఇంటెన్స్లీ ఐ విల్ ఆల్వేస్ గెట్ ద రిజల్ట్స్ ఐ వాంట్. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంటెన్స్లీ బాగా టూ మచ్ చేస్తాను ఎక్సర్సైజ్, ఆటోమేటిక్ తగ్గిపోతాను, రిజల్ట్ వస్తుంది, కరెక్ట్ కాదు. దాని తగ్గట్టుగా న్యూట్రిషను అండ్ అలవాట్లు, వాటరు, స్లీపు అన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఒకటే చేయటం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఒకరోజు ఎక్కువ టూ మచ్ చేసి మళ్ళీ 2 రోజులు మూలపడిపోతే వేస్ట్ కదా. అందుకని బ్యాలెన్స్ గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ద బెస్ట్ టైం టు వర్కౌట్ ఈజ్ ఇన్ ద మార్నింగ్. చాలా మంది అపోహ ఏంటంటే ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తే అసలు బెస్ట్ టైం అంటారు. ఇది ఆన్సర్ కరెక్ట్ కాదు. బెస్ట్ టైం మార్నింగ్ చేస్తే మంచిది, కానీ అట్లా అని చెప్పేసి మార్నింగే చేయాలని లేదు. మధ్యాహ్నం చేయొచ్చు, ఈవినింగ్ ఎప్పుడైనా బెస్ట్ టైం అనమాట. సో ఈ నౌడేస్ ఏంటంటే నైట్ షిఫ్ట్, కాల్ సెంటర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా నైట్ మార్నింగ్ అనేది పోయింది. పవర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ డే టైంలో కూడా ఎలక్ట్రిసిటీ, నైట్ టైం కూడా ఎక్కువ. చాలా ఆఫీసులలో ఎలక్ట్రిసిటీ మీద నడుస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంతమంది రాత్రంతా పని చేస్తారు, డే టైం పడుకుంటారు. కాబట్టి డే టైంలో కాసేపు లేచిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఓకే, మార్నింగ్ చేయాలని లేదు, ఏ టైం అని చేసుకోవచ్చు అనమాట. ఏజ్ ఈజ్ ఎ కన్స్టెంట్ టు వర్కింగ్ అవుట్ అండ్ లూజింగ్ వెయిట్. ఇది కూడా తప్పపోహ అనమాట. ఎందుకంటే ఏ ఏజ్లో అయినా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఏజ్ నవడేస్ ఇస్ బికమింగ్ లైక్ నంబర్. ఫస్ట్లో 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు 30-40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. నవడేస్ 70 ఇయర్స్, 8 ఇయర్స్లో కూడా బాడీ బిల్డర్స్ ఉన్నారు. యూ కెనాట్ బిలీవ్, 6 ప్యాక్లు అవన్నీ 80 ఇయర్స్ పీపుల్, అవన్నీ మనకి చూస్తే మీకు అర్థం అవుతుందన్నమాట. కాబట్టి ఏజ్, మనం పెద్ద ఏజ్ అయిపోయింది ఇంకా నేను చేయలేను అనుకుని అపోహ అనమాట. అట్లానే ఐ షుడ్ నాట్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ మై పీరియడ్స్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు, అది కూడా అపోహ అనమాట. ఎందుకంటే పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ ఇంటెన్సిటీ మరీ హెవీ కాకుండా, జంపింగ్ కాకుండా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు అనమాట. అట్లాగనే మీరు సిక్ అయినప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయకూడదు, సిక్గా ఉన్నప్పుడు, ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఏ టైపు సిక్ ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ ఒకటి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మజిల్స్ గురించి. కాబట్టి మరీ కొన్ని చోట్ల డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఓకే లాస్ట్ కేసులో, బట్ కొన్ని కేసులలో ఏంటంటే సిక్ ఉన్నప్పుడు కొంచెం రికవర్ అయిన తర్వాత చేయాలనిపిస్తూ ఉంటుంది. సో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు వాళ్ళ తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంకా రాగానే బెడ్ మీద పడుకోవాలని లేదు. సో అటు మా కోచ్ ఏమంటారంటే నో ఎక్స్క్యూజెస్ అని, సమంత క్లిటన్. సో ఆవిడ ఎప్పుడు చెప్తాను నో ఎక్స్క్యూజెస్, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని. ఇఫ్ ఐ వాంట్ లూజ్ వెయిట్ ఐ మస్ట్ స్టే అవే ఫ్రమ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బికాస్ ఐ విల్ బల్క్ అప్ అండ్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకి మంచిది కాదు ఎక్సర్సైజ్, డంబెల్స్ చేస్తే, మా వెయిట్స్ చేస్తే, ఎందుకంటే అవన్నీ బల్క్ అయిపోతుంది, మొత్తం మగవాళ్ళలాగా కండలు వస్తాయి, అది కరెక్ట్ కాదు. ఆ కండలు రావటం మగవాళ్ళకి కూడా ఏంటంటే అంత ఈజీగా రావు. ఎందుకంటే అది ఒక డ్యూరేషన్లో ఒక పర్ఫెక్ట్గా ఒక పీరియాడిసిటీ పెట్టుకొని చేస్తుంటేనే మనకి మజిల్స్ టేర్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి బల్క్ అప్ అవుతుంది. ఓకే. కాబట్టి దానికి వేరే షెడ్యూల్ ఉంటుంది, వేరే కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి జస్ట్ వెయిట్ పెట్టుకోగానే వెంటనే బల్క్ అప్ అంటూ ఉండదు. కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదని కాదు, ఆడవాళ్ళు కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవచ్చు, డంబెల్స్ వెయిట్స్తో చేసుకోవచ్చు అనమాట. అట్లాగనే మోర్ ఐ డైట్ మోర్ ఐ లూజ్, మోర్ ఐ కట్ డౌన్ మోర్ ఐ లూజ్ వెయిట్. వెయిట్ తగ్గాలంటే నేను బాగా ఫుడ్ తగ్గించేసేయాలనుకుంటారు, క్యాలరీస్ బాగా రిడక్షన్ చేయాలి, అది కూడా కరెక్ట్ కాదు. క్యాలరీస్ తగ్గించేకుంది బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫుడ్ కట్ డౌన్ చేయడం కాదు, సమ్ టైమ్స్ రైట్ వేలో తినాలి. రైట్ వేలో సమ్ టైమ్స్ కొన్ని పెంచాల్సి వస్తుంది, కొన్ని తగ్గించాల్సి వస్తుంది. అది రైట్ వే అనేది మీ కోచ్తో కూర్చొని మీరు మాట్లాడాలన్నమాట. కోచ్ ఉంటారు మీకు. సో మీకు ఎవరు లేకపోతే మేము ఉన్నాం, నాతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ కెనాట్ బిల్డ్ మజిల్ ఆర్ పర్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ అథ్లెట్స్ హూ ఈట్ మీట్. నాన్ వెజ్ తింటేనే మజిల్ ఫామ్ అవుతుంది, కాబట్టి వెజిటేరియన్ వాళ్ళలో మజిల్ ఫామ్ అవ్వదు. ఇది కరెక్టా కాదు, అపోహ అనమాట. వెజిటేరియన్లో కూడా ప్రాపర్ ప్రోటీన్ కానీ తీసుకెళ్తే, హై క్వాలిటీ ప్రోటీన్ అలాంటి సప్లిమెంట్ తీసుకోవటం వల్ల
వాళ్ళు హెల్తీగా మజిల్స్ పెంచుకోవచ్చు. నాన్ వెజ్ తినాలనే కాదు, నాన్ వెజ్‌తో పాటు వెజిటేరియన్ కూడా వాళ్ళు కూడా అథ్లెట్స్ బాగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. అట్లాగనే ఫ్యాట్ ఫస్ట్ ఎక్కడ తగ్గుతుంది? దీంట్లో మనకి స్పాట్ రిడక్షన్, ఇప్పుడు నాకు పలానా ఏరియాలో తగ్గుతుందా? నాకు బటక్స్ దగ్గర తగ్గాలి సార్, హిప్స్ దగ్గర తగ్గాలి, పొట్ట దగ్గర తగ్గాలి, లేకపోతే నాకు చెస్ట్ తగ్గొద్దు, నాకు బ్రెస్ట్ అంతే ఉండాలి. కొంతమంది ఇట్లా డిమాండ్ చేస్తుంటారనమాట. అట్లా ఉందంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీ నోస్ వేర్ టు లూజ్. కాబట్టి బాడీకి ఎక్కడ తగ్గించాలనేది మన జెనెటికల్ స్ట్రక్చర్‌ని బట్టి అది తగ్గించుకుంటా ఉంటది. ఫస్టు మనకి యంగ్ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. తర్వాత సీనియర్ ఫ్యాట్, స్టబ్బోర్న్ ఫ్యాట్ అని ఉంటది. అది తగ్గిస్తుందనమాట. కాబట్టి నాకు ఇదే పార్ట్‌లో తగ్గించాలని ఎవరైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని ఒబేసిటీ క్లినిక్‌కెళ్తే వాళ్ళ చీటింగ్ ఉంటదనమాట. ఏందంటే మా దగ్గర స్పాట్ రిడక్షన్ ఉంటుంది. స్పాట్ రిడక్షన్ అంటే ఏ ఏరియాలో తగ్గాలని కూడా అంటారు. దానికి ఛార్జ్‌లుంటాయి. పొట్ట తగ్గాలంటే ఒక ప్యాకేజు, సీట్ తగ్గాలంటే ఒక ప్యాకేజు, ఆర్మ్స్ తగ్గాలంటే ఒక ప్యాకేజ్ అనమాట. అట్లా సైంటిఫికల్ కరెక్ట్ కాదు. అదంతా నమ్మొద్దు. అదంతా జిమ్మిక్స్ అనమాట. ఓకే. బేసికల్లీ క్యాలరీ డెఫిసిట్ అవుతుండాలి. ఎక్కడ తగ్గుతుందనేది దాని బాడీ దాని తగ్గట్టుగా చూసుకుంటా ఉంటదనమాట. విచ్ ఈస్ ద బెస్ట్ వన్. ఎక్సర్‌సైజ్ 1 అవర్ ఎక్సర్‌సైజ్ బాగా చేసి రోజంతా కూర్చుంటే ఓకేనా? ఓకే. దాన్ని పాసివ్ లైఫ్ స్టైల్ అంటారు. బట్ సైంటిస్ట్‌లు ఏమంటుంది, "నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు స్వామి 1 అవర్. కానీ రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలి. దానికల్లా హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ ఎప్పుడు ఉండాలనమాట అది." అంటే షాప్‌లో కూర్చోవటం గాదు, లేకపోతే గల్లాపెట్ట ముందు కూర్చోవటం గాదు, లేకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగంలో కుర్చీ ముందు, సిస్టమ్ ముందు కూర్చోవడం కాదు. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటేనే కరెక్ట్. దాన్ని హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ ఉండాలి. అంతేగాని 1 అవర్ వాకింగ్ చేశా అని చెప్పేసి రోజంతా కూర్చోవడం కాదు. కరెక్ట్ కాదనమాట. రెండిట్లో బెస్ట్ ఏంది హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ యాక్టివిటీ హాలా అంటారు. సో, 1 అవర్ వాకింగ్ చేసొచ్చాను, 1 అవర్ ఎక్సర్సైజ్ చేశానంటే రోజు మొత్తం ఎన్ని గంటలు యాక్టివ్‌గా ఉన్నట్టు మీరు? 4% ఆఫ్ యువర్ డే యాక్టివ్‌గా ఉన్నట్టు. మిగతా 96% ఇనాక్టివ్ అనమాట. ఇనాక్టివ్‌గా ఉంటే మనకి హెల్తీగా ఉన్నట్టే కాదు. ఓకే. సో, నా హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి మీకు చెప్పాను. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉండాలి. వెల్ బీయింగ్ రోజు మొత్తం 20,000 వాకింగ్ స్టెప్స్, 10,000 వాకింగ్ స్టెప్స్ ఇట్లా అనమాట. స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి. దీంతో పాటు మనకి కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి అండ్ యాక్టివ్‌గా ఉండాలి. మీరు చూసారు చాలామంది జిమ్‌కెళ్తున్నారు చూసారా? ఓన్లీ ఇన్ అమెరికా అని ఉంది. ఇదొక మంచి బొమ్మనమాట. మీకొక అర్థమవుతుంది హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే. చాలామంది ఎక్సర్‌సైజ్‌కి వెళ్ళటం జిమ్‌కనమాట. ఫిట్‌నెస్ అంటే ఫిట్‌నెస్ జిమ్‌కెళ్తున్నారు. అక్కడ ఏముందో చూడండి, స్టెప్స్ ఉన్నాయి. అట్లాగనే మనకి ఎస్కలేటర్ ఉంది. వీళ్ళందరూ లోపల ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళందరూ దేని మీద ఎళ్తున్నారు చూడండి, మెట్ల మీద ఎళ్ళట్లేదు. వాళ్ళు దేని మీద ఎక్కుతున్నారు? ఎస్కలేటర్ మీద ఎళ్తున్నారు. అంటే వాళ్ళ మైండ్‌లో ఏముంది? ఎక్సర్‌సైజ్ ఎక్కడ చేయాలని ఉంది? జిమ్‌లో చేయాలని ఉంది. ఇప్పటి నుంచే ఎక్సర్‌సైజ్ అని లేదు వాళ్ళకి. వాళ్ళకెప్పుడైతే మైండ్‌లో మెట్లెక్క దగ్గర నుంచి రోజు మొత్తం ఎక్సర్సైజ్ ఉంటది, డే మొత్తం ఉండాలి అనేది వాళ్ళ మైండ్‌లో ఉంటే, ఎక్సర్సైజ్ ఒక్కటే మనం జిమ్‌లోనే చేయాలని కాదు, రోజు మొత్తం చేయొచ్చనమాట. మైండ్ సెట్ అనమాట ఇది. రాంగ్ మైండ్ సెట్. అట్లానే గ్రూప్ వర్కౌట్స్ ఆర్ బెటర్ దాన్ ద వర్కౌట్స్ డన్ అలోన్. ఇది రైటా? రాంగా? రైట్ అనమాట. ఆన్సర్ ఈస్ రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైంటిఫికల్‌గా ఆల్రెడీ ప్రూవ్ చేశారు. రీసెర్చ్ ప్రూవ్ ఏం చేసిందంటే, గ్రూప్ వర్కౌట్ ఎప్పుడు బెటర్ అనమాట దాన్ సింగిల్ వర్కౌట్. ఒక్కళ్ళే అలోన్‌గా ఎళ్లి వాకింగ్ చేసుకొచ్చే బదులు కలిసి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మామూలు కన్నా ఎక్కువ చేయగలుగుతారనమాట అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి మేము అదే గ్రూప్ వర్కౌట్ చేపిస్తుంటాం అనమాట. అట్లనే ఎక్సర్సైజ్ అబ్బో! చేయకండి, చాలా డేంజరస్. ఎక్సర్సైజ్ వల్ల చచ్చిపోతారు. కొంతమంది ఎవరో చచ్చిపోయారు హార్ట్ అటాక్ ఆగిపోయి. ఇవన్నీ అపోహలనమాట. ఎక్కడో రేర్ కేస్‌లో టూ మచ్ చేస్తే అప్పుడు టూ మచ్ మామూలు కన్నా ఎక్కువ సేపు చేస్తే అది అట్లాంటి కొన్నిసార్లు డేంజరస్ లాగా ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్సర్సైజ్ సేఫ్. యాక్చువల్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ ప్రొవైడెడ్ దే డూ ఇట్ మోడరేట్‌గా ఒక కోచ్ సహాయం తీసుకొని కొంచెం ఇంటెన్సిటీ పెంచుకుంటా వెళ్తే కోచ్ సహాయం తీసుకొని చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్‌లు కూడా జంపింగ్ చేయొచ్చు. హార్ట్ పేషెంట్‌లు కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఇక కోచ్ ప్లస్ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్. ఓకే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ కాదు. వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి స్లోలీ పెంచాలన్నమాట. కాబట్టి సిట్ అప్స్ ద్వారా మీకు పొట్ట దగ్గర బరువు తగ్గిద్ది సార్. ఇది కరెక్టా? మనకి వీటి ద్వారా క్రంచెస్ ద్వారా లేకపోతే ఒక రకమైన ఎక్సర్‌సైజ్‌లు కేవలం ఇట్లా చేస్తేనే పొట్ట తగ్గుతుంది. కరెక్టా? కాదు. పొట్ట తగ్గాలంటే ఒక ఎక్సర్‌సైజ్ కాదు. రోజు మొత్తం బాడీ మొత్తంలో డిఫరెంట్ ఎక్సర్‌సైజ్ చేస్తే పొట్ట తగ్గటంలో భాగం అన్నమాట. ఫస్ట్ తగ్గేది పొట్టనే. కానీ ఒకటే చేయాలి మనకి మన స్క్వాట్స్ చేయాలి, లంజెస్ చేయాలి అట్లని కాదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తా ఉండాలి. చేసే కొంది అన్నిటి మీద కలిసి తగ్గుతా ఉంటుంది. క్యాలరీ డెఫిసిట్, ఓవరాల్‌గా క్యాలరీ డెఫిసిట్. కాబట్టి ఒక రకమైన ఎక్సర్‌సైజ్ అనే కాదు. కొంతమంది అదే చేస్తా ఉంటే బ్యాక్ పెయిన్ కూడా పడుతుంది. ఓన్లీ సిట్ అప్స్ లేకపోతే క్రంచెస్ ఇవే చేస్తున్నావనుకోండి, బ్యాక్ మీద ప్రెషర్ పడుతది. నువ్వు టూ మచ్ చేస్తున్నావు పొట్ట తగ్గాలని. దాని మీద ఇంకా నీకు అదర్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి అన్ని రకాల మజిల్స్‌ని మనం వాడుకోవాలి. అట్లానే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మరి ఇంకా బరువు తగ్గట్లేదంటే అర్థం మీరేదో తప్పు చేస్తున్నారు. ఇది కరెక్టా కాదా? మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ బరువు తగ్గట్లేదు. అంటే ఏదో తప్పు చేస్తున్నారు. కరెక్టా కాదా? కరెక్ట్ కాదు ఆన్సర్. ఎందుకు? ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం చేత వెయిట్ తగ్గాలని లేదు. బరువు తగ్గాలని లేదు. ఎందుకు?
80% డైట్లో ఉంది సీక్రెట్, 20% ఎక్సర్సైజ్. కాబట్టి నువ్వు ఎక్సర్సైజ్ 20%, 80% డైట్ అండ్ 100% మైండ్ సెట్. ఎక్కడ తప్పు జరుగుతుంది? అందుకే కోచ్ దగ్గర కూర్చోవాలి. ఎక్సర్సైజ్ సరిగా లేనంత మాత్రం ఎక్సర్సైజ్ బాగా చేసినా కానీ రిజల్ట్ రావట్లేదంటే నువ్వే తప్పు, ఎక్సర్సైజ్ తప్పు చేసినట్టు కాదు, మిగతా దాంట్లో తప్పు ఉండొచ్చు. అట్లాగనే యూ బర్న్ మోర్ క్యాలరీస్ ఇఫ్ ఎక్సర్సైజ్ బిఫోర్ ఈటింగ్. కాబట్టి తినక ముందు ఎక్సర్సైజ్ చేస్తే మంచి క్యాలరీస్ బాగా బర్న్ అవుతుంది. అది కరెక్ట్ కాదు ఆన్సర్. తిన్న తర్వాత కూడా చేసినా, ఎంతసేపు చేసినా దాని తగ్గట్టు క్యాలరీస్ బర్న్ అవుతుంది. జనరల్గా యూజువల్లీ వెంటనే చేయకూడదు, ఎందుకంటే మనకి దానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ కొంచెం బాడీ ఫుడ్ అంతా తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అట్లాగనే ఎక్సర్సైజ్ మెషిన్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ హోమ్ వర్కౌట్స్. ఇంట్లో ఏం మెషిన్ లేకుండా వర్కౌట్ చేయడం కన్నా ఎక్సర్సైజ్లో జిమ్లో వెళ్ళి మెషిన్స్ మీద చేస్తే మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్సర్సైజ్. ఇది కరెక్టా? కాదు, అపోహ మాత్రమే. కాబట్టి సమ్ టైమ్స్ హోమ్ వర్కౌట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎక్సర్సైజ్ మెషిన్స్. ఎక్సర్సైజ్ మెషిన్స్ ఏం చేస్తాయంటే జస్ట్ మనకి పోస్చర్లు కరెక్ట్ చేస్తాయి, కరెక్ట్గా అలైన్మెంట్ ఉంటుంది అంతే. సమ్ టైమ్స్ మనకి అట్లా ఉండలేము, కూర్చోలేము, అటు ఇటు వంకలు తిరగచ్చు. బట్ ఆ మెషిన్స్ ద్వారా అలైన్మెంట్ ఉంటుంది, బట్ అంతకు మించి ఏం చేయదు అది. కాబట్టి అల్టిమేట్లీ నువ్వు చేయాలి ఎక్సర్సైజ్. కాబట్టి మెషిన్లు ఉంటేనే ఇది కరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందని కాదు. హోమ్ వర్కౌట్స్ ఆల్సో ఈక్వల్ ఎఫెక్ట్. ఇంట్లో కూర్చొని చేసే ఎఫెక్ట్స్ కూడా బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అట్లాగనే ఫ్యాట్ బర్న్స్ అండ్ గోస్ అవుట్ త్రూ స్వెట్ అండ్ యూరిన్ అండ్ ఫేసెస్. అంటే ఫ్యాట్ ఏ రూపంలో వెళ్తుందంటే స్వెట్లో వెళ్తుంది, చెమట రూపంలో వెళ్తుంది, లేదా యూరిన్లో నెంబర్ 1లో వెళ్తుంది, లేదా నెంబర్ 2లో వెళ్తుంది అనేది ఇదనమాట స్టేట్మెంట్. ఇది అబద్ధమా నిజమా? ఆన్సర్ ఏంటంటే అబద్ధం, ఇది నిజం కాదు. అంటే ఏంటంటే మరి ఎట్లా పోతుంది సార్ ఫ్యాట్ అంటే? చెమట రూపంలో పోదు. చెమట రూపంలో పోయేది ఏంది? వాటర్ లాస్, నాట్ ద ఫ్యాట్ లాస్. మీకు చెప్పాను వెయిట్లు 4 భాగాలు ఉంటాయి: మజిల్ వెయిట్, బోన్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్ వెయిట్. కాబట్టి మనకి ఎక్కువ చెమట ద్వారా పోయేది వాటర్ వెయిట్. ఒబేసిటీ క్లినిక్స్ అందరూ దీని మీదే మోసం చేస్తాయి చాలా మంది. సిట్టింగ్ అంటారు, వేడి పెడతారు, వేడి పెట్టగానే చెమటలు అన్నీ వచ్చేస్తాయి. చెమటలు బారగానే చూసావా ఒక్క సిట్టింగ్లో నీకు ఎంత తగ్గామని? ఆ సిట్టింగ్లో తగ్గింది ఏంది? వాటర్. వాటర్ తాగిచ్చాం, మళ్ళీ చెమటలో పోయిందనమాట, తుడుస్తూ ఉంటారు అనమాట. సో వేడి చేశారు, సానా బెల్ట్ ఇవన్నీ అదే టెక్నాలజీ అనమాట. కాబట్టి స్వెట్ ద్వారా ఫ్యాట్ పోదు, గుర్తుపెట్టుకోండి. స్వెట్ ద్వారా మలినం కొంత టాక్సిన్స్ పోవచ్చు, వేస్ట్ టాక్సిక్ మెటీరియల్ పోవచ్చు, అంతేగాని ఫ్యాట్ అనేది కరగదు, గుర్తుపెట్టుకోండి. ఫ్యాటు అండ్ వాటర్ రెండు కరగవు, ఒక దాంట్లో ఒకటి కరగదు. సింపుల్ కెమిస్ట్రీలు అనమాట, బయోకెమిస్ట్రీ తెలుస్తుంది. ఫ్యాట్లో వస్తువులో కరుగుతుంది, నీరులో కరుగుతుంది, అంతేగాని నీరు వెళ్ళి కొవ్వు రెండు డిఫరెంట్ పార్ట్స్ అనమాట, కరగవు. నెక్స్ట్ యూరిన్, టాయిలెట్లో పోతుందా? పోదు. టాయిలెట్లో ఏమవుతుంది? టాక్సిన్స్ పోవచ్చు, విషపదార్థాలు ఏమన్నా, అంతేగాని బట్ ఫ్యాట్ అనేది పోదు. మరి ఫ్యాట్ నెంబర్ 2లో పోతుందా? నెంబర్ 2లో పోదు. మరి ఏ రూపంలో పోతుంది అంటే మనకి ఎప్పుడైతే మనకి క్యాలరీ డెఫిసిట్ అయిందో ఎనర్జీ రూపంలో వెళ్తుంది. ఎనర్జీ మనకి కొవ్వొత్తిని గెలిగిస్తున్నప్పుడు శక్తి వస్తుంది చూసారా, కొవ్వొత్తి తగ్గిపోతూ ఉంటుంది, మన కళ్ళకి కనిపించదు, సో వెళ్ళిపోతూ ఉంటుంది. నా ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ముక్కులోంచి వెళ్ళిపోతుంది. అంటే మనకి కార్బన్ బేసికలీ ఫ్యాట్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్, లైక్ బయలాజికల్ సిహెచ్ఓ అంటారు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 మాలిక్యూల్స్ అనమాట ఆర్గానిక్ కాంపౌండ్ అంటే. కాబట్టి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 కూడా కలిసి కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇట్లాంటి హైడ్రోజన్ ఇట్లాంటి రూపంలో మనకి వెళ్తుంది అనమాట బయటికి. అంతేగాని ఇటు ఊపిరి ద్వారా వెళ్తుంది, మనకు కనిపిది అది. కాబట్టి ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, బట్ ఇట్ గివ్స్ ఎనర్జీ. ఏటీపీ అంటారు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్. మైటోకాండ్రియా మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, ఓకే. సో అది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు, ఎనర్జీ మనకి మైటోకాండ్రియా. అవి బంద్ చేసి మనకి ఎనర్జీ రూపంలో ఏటీపీ రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇదంతా కూడా కొంతమంది టాయిలెట్లో స్వెట్ ద్వారా వెళ్తుంది, ఈ ఫేసెస్ ద్వారా నెంబర్ 1, నెంబర్ 2 వెళ్తే నమ్మద్దు, ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. యూ షుడ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫ్యాన్ వైల్ డూయింగ్ ఎక్సర్సైజ్. కొంతమంది ఇది మనకి ఎక్కువ వేడి వస్తే చెమట బాగా పడితే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బాగా ఫ్యాట్ పోతుంది, కాబట్టి మీరు ఫ్యాన్ ఆఫ్ చేసేసేయని అంటారు. ఫ్యాన్ ఆఫ్ చేస్తే అంటే ఏం పోయింది? చెమట కారిపోతూ ఉంటుంది. చెమట కారిపోతే ఏం పోయింది? వాటర్ లాస్ అండి, నాట్ ద ఫ్యాట్ లాస్. కాబట్టి ఏసీ ఆన్ చేసుకొని కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, మనం ఫ్యాన్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ కాదనమాట. ఫ్యాన్ ఆఫ్ చేయాలి, ఏసీ ఆఫ్ చేయాలి అనేది కరెక్ట్ కాదు, ఓకే. ఎక్సర్సైజ్ ఇంకా యాక్చువల్గా సరిగ్గా చేయలేవు. ఈ చెమట ఎక్కువసేపు కొంచెం ఆఫ్ చేసి చాలు అనుకుని ఆగిపోతాం. అదే నువ్వు బాగా మంచిగా చెమటని ఆవిరైపోతుంది అనుకోండి, ఇంకా ఎక్కువసేపు జరుగుతాం. ఇంకోటి ట్రూ ఆర్ ఫాల్స్, నో పెయిన్ నో గెయిన్. ఇది కరెక్టా? కాదు. ఎందుకంటే ఇది ఫస్ట్లో ఇనీషియల్గా కొంతమంది మోటివేషన్ గురించి చెప్తారు, పెయిన్ లేకుండా గెయిన్ లేదా అని. అంటే మనకి లాభం రావాలంటే మనకి స్ట్రెంగ్త్, పెయిన్ లేకుండా ఎట్లా వస్తుందని. కష్టపడాలి కదా, కష్టపడితేనే కదా కండలు వచ్చేది అంటారు, కరెక్టే, టెంపరీ. బట్ అట్లని చెప్పేసి పెయిన్ వచ్చినా, ఎంత పెయిన్ వస్తే అంత మంచిది అంటే వాడికి బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ వస్తుంది ఎక్సర్సైజ్ చేసి, వాడికి ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒక ఆక్యుపంక్చర్ దగ్గరికి వెళ్ళి మసాజ్లు చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం మజిల్స్ అన్ని టేర్ అయిపోయినాయి, సెట్ అవుతుంది. దాని తగ్గట్టుగా న్యూట్రిషన్ ఇవ్వాలి. అది చేయకుండా నో పెయిన్ నో గెయిన్, పెయిన్ వస్తుందంటే పోతుంది అనుకుంటే వాడికి ఇంకా మొత్తం బాడీ వీక్ అయిపోతుంది.
కాబట్టి అది మొద్దుగా చేయకూడదు. ఇది చాలా సెన్సిటివ్ అనమాట. మోటివేషన్ పర్పస్‌లో వాడుకోవచ్చు. కానీ ఏదన్నా ఇంజరీ అయిందనుకోండి, ఎక్సర్సైజ్ ఇంజరీస్ అంటారు. వెంటనే మనకి ఆర్థోపెడిక్ డాక్టర్ గాని, ఫిజియోథెరపిస్ట్ గాని, కైరో ప్రాక్టీషనర్ గాని మనం చూపించుకోవాలన్నమాట. పీపుల్ విత్ జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్ షుడ్ నాట్ డూ ఎక్సర్సైజ్. ఇది కూడా కరెక్ట్ కాదు. జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉన్నా గాని చేయొచ్చు. కానీ రెగ్యులేటెడ్‌గా ఒక ప్రాపర్ కోచ్ దగ్గర, ఎక్స్‌పీరియన్స్డ్ కోచ్ దగ్గర సలహా తీసుకొని, ఇక్కడ మనకి బ్యాక్ మజిల్స్, ఈ మజిల్స్ అనుకోండి సోర్‌గా ఉన్నాయి. వేరే ఆర్మ్స్ మజిల్స్ వాడుకోవచ్చు. లెగ్ మజిల్స్ అట్లా డిఫరెంట్ పొట్ట దగ్గర, డిఫరెంట్ ఎక్కడెక్కడైతే మనకి వీక్ ఉందో ఆ ఏరియాలో కూడా చేసుకోవచ్చు. నెమ్మదిగా కొంచెం మూవ్‌మెంట్ ఉండే కొంది, లూబ్రికేట్ అయ్యే కొంది అవి కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి మన మూవ్‌మెంట్స్ అన్నీ కూడా మన జాయింట్స్ దేవుడు 300 పైన జాయింట్స్ ఎందుకు ఇచ్చాడంటే, జాయింట్స్ అన్నీ మూవ్‌మెంట్ ఉండాలి. మనం అట్లా కూర్చొని ఉంటే అది ఇంకా పెయిన్ వస్తుంది. ఇంకా ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి స్లోలీ నెమ్మదిగా దాన్ని కదిలించాలి. అంటే లైఫ్ లాంగ్ బెడ్ మీద పడుకోమని కాదు అర్థం. నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందని అసలు ఎక్సర్సైజ్ చేయకుండా అంటే ఎక్స్‌క్యూజ్‌లోకి వెళ్తున్నాం. లైఫ్ లాంగ్ బెడ్ మీద పడుకోమని కాదు దేవుడి మీనింగ్. యూ హావ్ టు డూ యువర్ వర్కౌట్స్. కాబట్టి స్లోలీ మీకు ఇంటెన్సిటీ అనేది స్లోలీ పెంచుకుంటూ మీకు ఎంత అవుతది, ఆ సిట్యుయేషన్ బట్టి మీకున్న ఎక్స్‌పీరియన్స్డ్ కోచ్ వాళ్ళు చెప్తారు. వాళ్ళ కోచ్‌ల సహాయం తీసుకొని, ఆర్థోపెడిక్ సహాయం తీసుకొని నెమ్మదిగా మనం మూవ్ చేసుకోవచ్చనమాట. సో, ఓల్డ్ పీపుల్ షుడ్ నాట్ డూ ఎక్సర్‌సైజెస్ ఎక్సెప్ట్ యోగా. యోగా తప్ప మిగతా వాళ్ళు చేయకూడదు. బరువులు ఎత్తడం ఇట్లాంటివి, పరిగెత్తడం ఇట్లాంటివి చేయకూడదు ఓల్డ్ పీపుల్. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవ్వరైనా ప్రాపర్ ట్రైనర్ దగ్గర తీసుకొని, ప్రాపర్ మనం ప్రోగ్రామ్డ్‌గా మనం చేస్తే ఎట్లాంటి ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. యంగ్ పీపుల్ చేసే ఎక్సర్‌సైజ్ ఓల్డ్ పీపుల్ కూడా చేయొచ్చు. కాబట్టి కొంతమంది ఓన్లీ యోగా చేసుకుందాం అంటే కరెక్ట్ కూడా కాదు. యూ కెన్ డూ ఆల్ ద ఎక్సర్‌సైజ్ బట్ స్లోలీ ఇంటెన్సిటీ పెంచుకోవాలి. ప్రాపర్ కోచ్ అనేవాళ్ళు మీకు దగ్గర ఉండాలన్నమాట. అట్లనే ఎక్సర్‌సైజ్ ఓన్లీ 20%. వి కెన్ ఇగ్నోర్ డూయింగ్ ఎక్సర్‌సైజ్. డూ వీక్లీ వన్స్ ఫర్ లూజింగ్ వెయిట్. వెయిట్ లాస్‌లో 20% కదా సార్ ఎక్సర్‌సైజ్. కాబట్టి 80% డైటే కదా! అసలు మానేసేయొచ్చుగా 20%. కాబట్టి ఇది ఎక్సర్‌సైజ్ లేకపోతే ఏంది తగ్గుతాం కదా వెయిట్. యెస్ తగ్గుతావు. కానీ 20% కూడా కలిస్తే 100% రిజల్ట్ వస్తది కదా! గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన 100% జస్ట్ ఓన్లీ 70, 80% రిజల్ట్ వస్తే ఓకే. 100% రిజల్ట్ రావాలనుకున్నప్పుడు మనకి ఆ 20 మార్కులు కూడా ఇంపార్టెంట్. 100 మార్కులు రావాలంటే. కాబట్టి 20 మార్కులు నెగ్లెక్ట్ చేయకూడదు. నా ఉద్దేశంలో వెయిట్ లాస్‌కి ఓన్లీ 20%. బట్ ఎక్సర్‌సైజ్‌కి హెల్త్ బెనిఫిట్స్ వైస్ 100% ఉంది. అంటే వెయిట్ లాస్ ఒక్కటే కాదు కదండీ. వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? హెల్తీగా ఉండాలి. హెల్తీ లివింగ్ అనుకున్నాం. కాబట్టి అప్పుడు 100% కావాలి ఎక్సర్‌సైజ్. కాబట్టి ఎక్సర్‌సైజ్‌లో కూడా ఇంటెన్సిటీ బాగా పెంచి ఇంకా ఫ్యూచర్‌లో దాని మెయింటెనెన్స్‌లో వాటిలో మనకొస్తుంది. కాబట్టి ఎక్సర్‌సైజ్ ఓన్లీ 20% కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయడం అనేది చాలా తప్పు. ఇగ్నోర్ అంటే దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం. అంటే నువ్వు అర్థం అసలు బాడీని కదిలించావనమాట. అంటే అట్లనే కూర్చొని ఉంటావు. దానివల్ల జాయింట్స్ అన్ని పట్టేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని ప్రాబ్లమ్స్ మూడ్ ప్రాబ్లమ్స్ వస్తది. స్వింగ్ ఇవన్నీ ఉండదు. మీరు చెప్పిన ఎక్సర్సైజ్ వల్ల ఎండోర్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. మూడ్ కూడా పెరుగుతుంది. సైకలాజికల్‌గా బ్రెయిన్‌కి, హార్ట్‌కి చాలా మంచిదని చెప్పాను. కాబట్టి ఎవ్వరైనా హార్ట్ పేషెంట్ దగ్గర నుంచి అందరూ కూడా చేయొచ్చు ఎక్సర్సైజ్. కానీ 20% కాబట్టి అసలు మానేస్తారని కాదు. అందరూ కూడా ఎక్స్‌క్యూజెస్ చెప్పకుండా ఏదో ఒకటి స్లోగా మీ కోచ్ సహాయం తీసుకొని పోతా ఉంటే మంచిదనమాట. కోచ్ గాని, డాక్టర్ గాని వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. అట్లాగనే ఫ్యాట్ బర్నింగ్ జోన్‌లో మనకి ఫ్యాట్ అనేది ఎప్పుడు బర్న్ అవుతుంది? ఇమ్మీడియేట్‌గా ఎక్సర్సైజ్ చేయగానే ఫ్యాట్ బర్న్ అవుతుందా? కరెక్ట్ కాదు. మీరు చూస్తే మీరు ఫస్ట్ 10, 15 మినిట్స్ బాడీ లోపల షుగర్స్ ఉంటాయి. గ్లూకోజు, గ్లైకోజన్ ఉంటుంది. ఈ గ్లూకోజ్, గ్లైకోజన్ ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో తేలుతా ఉంటదన్నమాట. బ్లడ్ షుగరు, గ్లైకోజన్స్ ఇవన్నమాట. ఈ గ్లూకోజు, గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ తర్వాత మనకు షుగర్ ఇస్తుంది. షుగర్ మనకి ఇమ్మీడియేట్‌గా మనకి ఎనర్జీ ఇస్తుందన్నమాట పనిచేయడానికి. కాబట్టి మనం ఇప్పుడు పని చేస్తున్నాం అంటే ఇమ్మీడియేట్‌గా ఫ్యాట్‌లోంచి ఎనర్జీ తీసుకోదు మనకి. ఫ్యాట్ ఇమ్మీడియేట్‌గా కరుగుతుందని కాదు. కనీసం ఒక 30 మినిట్స్ గ్యాప్ ఉండాలి. 30 మినిట్స్ తర్వాత క్యాలరీస్ డెఫిసిట్ అవుతాకుంది. అప్పుడు ఎనర్జీ ఆ షుగర్ బ్లడ్ లోపల షుగరు, గ్లూకోజ్‌లు, గ్లైకోజ్‌లు అయిపోయిన తర్వాత రిజర్వ్స్ అంటారు. అవి ఎగ్జాస్ట్ అయిన తర్వాత అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మీద జోన్‌లోకి వెళ్తుందన్నమాట. అందుకని కనీసం ఎక్సర్సైజ్ 30 మినిట్స్ ఉండాలి. 30 మినిట్స్. అది చేసే కొంది మనకి నెమ్మదిగా ఫ్యాట్ బర్నింగ్ జోన్‌లోకి వెళ్తుందన్నమాట. అందుకని జస్ట్ కీప్ పుషింగ్. డోంట్ స్టాప్ ఇమ్మీడియేట్‌లీ. వెంటనే ఆపకండి. ఆఫ్‌కోర్స్ యూ కెన్ డూ ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఆల్సో. బట్ దాంట్లో ఏంటంటే ఇమ్మీడియేట్‌గా షుగర్స్, కార్బోహైడ్రేట్స్ పోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఫ్యాట్ బర్నింగ్‌లోకి వెళ్తుంది. ఫ్యాట్ అంటే రిజర్వ్ ఫ్యూయల్. రేపు దాచిపెట్టుకున్నదన్నమాట. టుమారో ఏమైనా అవుతదేమో అని. అది కరగాలంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇవ్వదది. ఫస్ట్ గ్లూకోజ్, గ్లైకోజన్ తర్వాత మనకి బాడీ ఫ్యాట్‌లోని తీసుకుంటదన్నమాట. ఓకే. అట్లాగనే 45 మినిట్స్ ఉంటే బెటర్. 1 అవర్ ఉంటే ఎక్సర్సైజ్ బావుంటది. 45 మినిట్స్, 1 అవర్ అది. బట్ ఇంటెన్సిటీలో ఉన్నప్పుడు హై ఇంటెన్సిటీ కూడా చేసుకుంటూ షార్ట్ ఇంటర్వల్‌లో కూడా కొంచెంసేపు చేసుకుంటూ వెళ్ళొచ్చన్నమాట. అట్లాగనే యాక్టివ్ లైఫ్ స్టైల్, ఇన్‌యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ సెడెంట్ లైఫ్ స్టైల్. ఇన్‌యాక్టివ్ అంటే పూర్తిగా కౌచ్ పొటాటోలా కూర్చున్నాం అనమాట. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటేనండి రోజు కొంచెం పర్లేదు మీరు కొంచెం కదులుతున్నాం. అది ఎప్పుడంటే కనీసం 10,000 స్టెప్స్ నుంచి 15,000 స్టెప్స్ 12,500 దాకా చేసుకుంటే యాక్టివ్. హైలీ యాక్టివ్ అంటే మోర్ దాన్ 12,500 వాకింగ్ స్టెప్స్.
కనీసం కదులుతున్నావు వాకింగ్. అట్లా కదలకపోతే నువ్వు ఇంకా సెడెంటరీ అనమాట. 5,000 స్టెప్స్ లోపల సెడెంటరీ అంటే అసలు కౌచ్ పొటాటోలాగా అట్లనే కూర్చున్నావు. రోజు మొత్తం కదలట్లేదని అర్థం. కాబట్టి మీకు నచ్చిన కార్డియోవాస్కులర్ తీసుకోండి. స్కేటింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్ పెట్టుకొని చేసుకోండి. ఎక్సర్సైజ్ మనకి 7 క్యాన్సర్‌లు తగ్గుతుందండి ఎక్సర్సైజ్ వల్ల. కాబట్టి క్యాన్సర్‌లకు కూడా ఇంపాక్ట్ ఉందన్నమాట ఎక్సర్సైజ్. అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మీరు తక్కువ అంచనా వేయకూడదు ఎక్సర్సైజ్ వల్ల, రైట్? అట్లాగనే మీరు 4 పిల్లర్స్ ఉన్నాయి హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో. ఏంటి? ఈజీ, ఫాస్ట్, స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్. అంటే ఎప్పుడు ఒకే టైప్ ఎక్సర్సైజ్ ఎందుకు వద్దన్నానంటే ఇదనమాట. ఎప్పుడు మారుతూ ఉండాలి. ఈజీ యోగా టైప్ సింపుల్. ఓకే. అట్లాగనే ఫాస్ట్ జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివన్నమాట. సైక్లింగ్ ఇట్లాంటివి. స్ట్రాంగ్ అంటేనేమో మనకి బాగా బరువులెత్తడం అనమాట. మనకి ఎట్లా చెప్పాలంటే మనకి వెయిట్స్ లిఫ్ట్ చేయటం, మారథాను, ట్రయథ్లాను ఇట్లాంటివన్నమాట. పవర్‌ఫుల్ అంటే మనకి ఆల్మోస్ట్ లైక్ స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ లాగా అథ్లెట్స్ ఉంటారు చూసారా? ఎక్సర్సైజ్ రొటీన్ ఇట్లాంటివన్నమాట. బాక్సింగ్ ఇట్లాంటివన్నీ పవర్‌ఫుల్ కింద వస్తుంది. కాబట్టి ఎండ్యూరెన్సు, స్టామినా అన్నీ ఇంపార్టెంట్. స్టామినా ఎంత పెరిగిందనేది. స్టామినా, ఎండ్యూరెన్స్ అంటే ఎంతసేపు వాకింగ్ చేస్తుంది కాదు. ఎంతసేపు చేసినా గానీ టైర్డ్ కాకుండా ఉంటాం. దానివల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి అందుకే ఈ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 కూడా చేసుకుంటే బెటర్. మీ ఎయిమ్ అట్‌లీస్ట్ 1 అవర్‌లో తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వాలని పెట్టుకుంటే బావుంటది. అట్‌లీస్ట్ 500 క్యాలరీస్ ఇన్ 1 అవర్. సో, మీరు ఇక్కడ ఎక్సర్‌సైజ్‌లో మీరు చూసారు ఇక్కడ. సైక్లింగ్‌లో మీరు 560 క్యాలరీసే బర్న్ అవుతుంది. బ్యాడ్మింటన్‌లో 315 క్యాలరీస్. పార్క్ ఫుట్‌బాల్‌లో 490. ఇది 1 అవర్‌కి అన్నమాట. ఓకే. సో, రన్నింగ్‌లో 6 మీటర్స్ పర్ అవర్ చొప్పున 700 క్యాలరీస్. బ్రిస్క్ వాకింగ్‌లో జస్ట్ 260 క్యాలరీస్. బ్రెస్ట్ స్ట్రోక్ అంటే మన స్విమ్మింగ్‌లో 700 క్యాలరీస్. ఏరోబిక్స్ జనరల్‌గా 450 క్యాలరీస్. యోగాలో 175 క్యాలరీసే. కాబట్టి యోగా అనేది చాలా తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. అంటే యోగా మంచిదని కాదంటలే. బట్ చాలామంది మిస్టేక్ లేదంటే యోగా ఒకటి చేసుకొని వచ్చేస్తుంటారు మరి. తర్వాత నాకెందుకు తగ్గలేదు అంటుంటారు. అట్లా. సో, మీ ఫోకస్ అనేది యోగా లాస్ట్ కేస్ లైక్ వాకింగ్ లాగనమాట. ఏం చేయనప్పుడు. ఇట్లా డిఫరెంట్ వర్కౌట్స్ వల్ల ఎంతెంత క్యాలరీస్ బర్న్ అవుతుందో మీరు చూసారు ఇక్కడ, రైట్? సో, కాబట్టి ఏది ఎక్కువ మంచిది? వాకింగా, రన్నింగా, స్విమ్మింగా? కొంతమంది స్విమ్మింగ్ మంచిదంటారు. కొంతమంది వాకింగ్ మంచిదంటారు. యాక్చువల్‌గా చూద్దాం మనం. చూడండి 1 అవర్ చేస్తే ఏది కంటిన్యూయస్‌గా మధ్యలో నాన్ స్టాప్ లేకుండా చేస్తే వాకింగ్‌లో ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతదో చూడండి. జస్ట్ 300. 300 అంతే. 3 కప్పు చాయ్ తాగితే వచ్చేసింది. 100 క్యాలరీస్ మామూలు ఒక కప్పు చాయ్ గాని, టీ, కాఫీలో వచ్చేసింది. కాబట్టి మీరు 1 అవర్ నాన్ స్టాప్ చేస్తే మధ్యలో మన వాళ్ళు చేసే వాకింగ్‌కి 100 క్యాలరీసే బర్న్ అవుతుంది. ఎళ్లి కాసేపు అటు ఇటు తిరిగేసి మధ్యలో మాట్లాడుకుంటూ కూర్చొని చేస్తానన్నమాట టైమ్ పాస్ లాగా. కాబట్టి ఒక కప్పు చాయ్ తాగితే 1 అవర్ చేసిన వాకింగ్ పోయిందంటాను నేను జనరల్‌గా. బట్ సైక్లింగ్‌లో 1 అవర్‌లో నాన్ స్టాప్ చేస్తే 400 క్యాలరీస్. స్కేటింగ్‌లో చూడండి 500 అప్రాక్సిమేట్‌లీ. బట్ స్విమ్మింగ్‌లో జస్ట్ ఓన్లీ 500 స్విమ్మింగ్‌లో 500 చిల్లర. కాబట్టి స్విమ్మింగ్ అనేది పెద్ద గ్రేట్ కాదు. దానివల్ల మజిల్స్ బాగా టచ్ అవుతుంది. ఎక్కువ జాయింట్స్ మీద ప్రెషర్ పడదు, రైట్? అట్లా మనకొస్తుంది 500. దానికన్నా మంచిది చెప్పండి? మనకి రన్నింగ్ ఉంది. అట్లాగనే మనకి రన్నింగ్ ఉంది. ఇంకోటి మనకి అక్కడక్కడే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు ఉన్నాయి చూసారా? వాటిల్లో రన్నింగ్ హైయెస్ట్ ఉందన్నమాట. సో, రన్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. 800 క్యాలరీస్ దాకా వెళ్తుంది. ఓకే. జాగింగ్ కన్నా రన్నింగ్ మోర్ బెటర్ అన్నమాట. ఎక్కువ. కాబట్టి మనకి ఏది చావాలో మీరు చూసారు మీరు. ఎట్లా అని మీరు టీవీ చూస్తున్నప్పుడు కూడా మీరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. అలానే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. అవి కళ్ళకి ఒక్కదాన్ని చూస్తున్నావు. ఈలోపు నువ్వు చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు పెట్టుకొని చేసుకుంటా ఉండొచ్చు. యాడ్ బ్రేక్‌లో ఇట్లా. అట్లాగనే మీరు ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ బాగా చేయాలి. కొంతమంది బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయకుండా నోరు పట్టేసుకుంటారు. అని పెట్టేసుకొని చేస్తా ఉంటారు. సో, అందుకనే బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చెప్తా ఉంటారన్నమాట. శ్వాస ఎప్పుడు తీసుకుంటా ఉండాలి. అట్లనే డీప్ బ్రీత్ ఇన్. ఓకే. దీన్ని ఏమంటారంటే బెల్లీ బ్రీతింగ్ అంటారు. డీప్. సో, లోపల నుంచి రావాలన్నమాట. సో, ఇట్లా ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ చాలా నీట్‌గా ఉండాలి. ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ట్రైసెప్స్, స్ట్రెచెస్, యాబ్ క్రంచెస్, స్క్వాట్స్ ఇవి కూడా చేసుకోవచ్చు. అంటే నో ఎక్స్‌క్యూజెస్ అని చెప్పాను చూసారా? సో, స్ట్రైవ్ ఫర్ ప్రోగ్రెస్ నాట్ పర్ఫెక్షన్. పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు ఒకే రోజున. చేసే కొద్దీ పర్ఫెక్షన్ వస్తుంది. కానీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెట్టండి. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్షన్. ప్రోగ్రెస్ ఎంతో కొంత నిన్నటి కన్నా బెటర్ ఉండాలి. ఓకే. ఒక రోజు కన్నా మొన్నటి కన్నా, లాస్ట్ వీక్ కన్నా అట్లా. సో, మీరు బాక్సింగ్ క్లాసులు గాని, డాన్స్ క్లాసులు కూడా బావుంటాయి. మంచి మ్యూజిక్ వస్తది. ఫీల్ లైక్ డూయింగ్. మోటివేషన్ ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. లంచ్ చేసిన తర్వాత కాసేపు తిరిగి రావచ్చు. ఏం చేయకపోతే కాసేపు లంచ్ వాకింగ్ ఆర్ మేకింగ్ ఏ లంచ్ టైమ్ స్ట్రోల్ అంటారు. అట్లాగనే మీరు కౌంట్ చేసుకుంటా ఉండండి. 10,000 స్టెప్స్ ఎట్లా పెడోమీటర్ అంటారు. లేకపోతే యాప్స్ ద్వారా సెల్ ఫోన్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. బెటర్ ఒక ఫిట్ బ్యాండ్ పెట్టుకుంటే బెటర్. ఫిట్ బ్యాండ్‌లో అన్నీ పక్కా లెక్కొస్తుందన్నమాట. అట్లాగనే అంటే అది పర్ఫెక్ట్ కాకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ఎంతలో కొంత బెటర్. యూ విల్ హావ్ సమ్ ఐడియా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది, ఎన్ని స్టెప్స్ చేసాం అనేది. అట్లాగనే మనం అసలు మీకు కొంతమంది టైం లేదు అంటారు చూసారా?
మార్నింగ్ లేవగానే మీరు పైజామాలో పడుకుంటే లంగాలో, లుంగీలో ఈ టైప్‌లో కాకుండా దీనివల్ల ఏందంటే మనకేమవుతుంది వెంటనే టగటక బాత్రూమ్‌లో వాటర్ వచ్చే లోపే 10 నిమిషాలు టగటక చేసుకొని పడిపోవచ్చు. కొన్ని క్రంచెస్, కొన్ని సిటప్స్, మనకి లంజెస్, స్క్వాట్స్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. అంటే బెడ్‌రూమ్‌లోనే టైం లేదని నేను చెప్పను. బయటికెళ్ళడానికి టైం లేదనుకుంటే. కాబట్టి వెయిటింగ్‌లో ఉన్నారనుకోండి, క్యూలో ఉన్నారు. అప్పుడు జస్ట్ కాఫ్ రైజెస్, సింపుల్ కాఫ్ రైజెస్ చేసుకోవచ్చు మీరు స్ట్రెచెస్ ఇవి. చిన్న పిల్లలతో కూడా చాలా బాగా ఆడుకోవచ్చు యాక్చువల్‌గా పిల్లలు ఉన్నారంటే. అదొక మంచి వాళ్ళని ఎంటర్‌టైన్ చేసినట్టు ఉంటది. మనం కూడా వాళ్ళతో పేరు మీద ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కొంతమంది మౌంటైనరీకెళ్తారు. మౌంటైనరింగ్ వెళ్ళాల్సిన అవసరం అంటే వెళ్తే ఓకే. కానీ టైం లేనప్పుడు పక్కనే ఏమన్నా మనకి స్టెప్స్ ఉంటాయి. మనకి స్టెప్స్ ఎక్కడుంటే అక్కడ ప్రిఫర్ చేయండి. దానివల్ల ఎక్సర్సైజ్ అవుతుంది. స్టెప్స్, క్లైంబింగ్ స్టెప్స్. అపార్ట్మెంట్‌లో 2 ఫ్లోర్, 3 ఫ్లోర్, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్కొచ్చు మీరు. టైం లేదని చెప్పకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ హావింగ్ టైమ్, ఇట్స్ అబౌట్ మేకింగ్ టైమ్. టైం తీసుకొని మనం వెళ్ళాలి ఎక్సర్సైజ్‌కి. ఎందుకంటే మనకి చచ్చేంత వరకు ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది నన్ను అడుగుతారు ఎంతకాలం ఆహ్, ఈ న్యూట్రిషన్ తీసుకోవాలి సార్ నేను ఎంతకాలం ఎక్సర్సైజ్ చేయాలా అంటాను. ఎక్సర్సైజ్ చచ్చేంత కాలం, చచ్చిపోయేంత వరకు చేసుకోవాలి. అలా యాక్టివ్‌గా ఉండాలి. సేమ్ వే న్యూట్రిషన్ కూడా అంతే. లైఫ్ స్టైలు, మంచిగా 8 అవర్స్ నిద్ర అన్నీ అంతే. సో, మనం ఇవన్నీ నేర్చుకోవాలి. పోస్చర్‌లు కూడా వాచ్ చేయండి. ప్లాంక్ ఇట్లాంటివి మనకి ఆ ప్లాంక్‌లో చూడండి కింద పైన ఎట్లా ఉందో, రాంగ్ వేలో ఉంది. ఇంటూ మార్క్ కొట్టారు. సో, ఇట్లా కిందకి రాకూడదు. ఒకటే అంటే పోస్చర్‌లు కరెక్ట్‌గా ఉండాలి. ఇవి మనం స్లోలీ పెంచండి. పుషప్ గేమ్ అనుకోండి. ఫస్ట్ 15, నెక్స్ట్ 30, నెక్స్ట్ 65, నెక్స్ట్ 100 అట్లాగా బిగినర్, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్డ్ వారియర్. దీన్ని లెవెల్ 1 టు లెవెల్ 10 ఇట్లనమాట. మీ స్కేల్‌లో మీకు మీరే పోటీ అనమాట. పెంచుకుంటా ఉండండి. ఒక జిమ్ బ్యాగ్ లాగా పెట్టుకోండి. దాంట్లో అన్నీ రెడీమేడ్ పెట్టుకోండి. అంటే మీరు ఒకటి మర్చిపోకుండా అనమాట. టవలు, బెల్టు, రిస్ట్ స్ట్రాప్స్ ఇట్లా అన్నీ కూడా వాటర్ బాటిల్ అన్నీ రెడీ పెట్టుకుంటే మీకు అప్పటికప్పుడు దాన్ని రెడీ చేసుకొని పోతా ఉండొచ్చు. లేకపోతే ఏదో ఒకటి మిస్ అవుతా ఉంటది. తర్వాత మిస్సే అనుకుంటారు. షూస్ అన్నీ. సో, దీన్ని బయట మనకి కొన్ని ఎటిక్వెట్ ఉంటుంది. ఆ మేనర్స్ ఆ భాష మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకే. సో, మీకు కొంచెం డంబెల్స్ కింద పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ర్యాక్‌లో పెట్టాలి. అట్లాగని మీరు ఒకళ్ళు ఎవరైనా నిలబడ్డారనుకోండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి మనం. ఎప్పుడు దాన్ని వాళ్ళకి అడ్డంగా ఉండకూడదు. అట్లాగనే కింద పడేయకూడదు డంబెల్స్. అట్లాగనే మంచిగా మన దగ్గర నుంచి బాడీ నుంచి స్మెల్ రాకుండా మనకి ఎప్పటికప్పుడు డియోడ్రెంట్ కొట్టుకుంటా ఉండాలి. మనం చూసుకోవాలి మన దగ్గర స్మెల్ వస్తుందా లేదా అని. సో, ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉండాలి. మన టవల్స్, మన బాడీని ఎప్పటికప్పుడు రైట్. సో, స్వెట్ దాని మీద ఎక్కువ పడితే వేరే వాళ్ళకి అంత మంచిగుండదు. అట్లాగనే మన సూపర్ సెట్ అంటారు. సూపర్ సెట్ అని కొన్నిసార్లు కోచెస్ బయట వాళ్ళు చెప్తారు. టబాటా, కాంపౌండ్ ఎక్సర్‌సైజ్‌లు, నెగెటివ్స్, అమ్రాప్, డామ్స్ మనకి డిలే ఆన్సెట్ మస్కులర్ సోర్‌నెస్ అంటారు. అంటే ఎక్సర్‌సైజ్ చేయగానే డామ్స్ ఉంటది. అంటే కొంచెం మజిల్ సోర్ ఉంటది. పెయిన్‌ఫుల్ ఉంటదన్నమాట. దాన్ని డిలేడ్ ఆన్సెట్ మస్కులర్ సోర్‌నెస్ అంటారు. ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. ఐసోలేషన్ ఎక్సర్‌సైజ్ అంటే హెచ్ఐటీ అంటే ఏంటి? అనబాలిక్ అట్లాగనే మనకి ప్రోగ్రెసివ్ ఓవర్‌లోడ్ అంటే ఏంటి? వెయిట్ ఎలా స్లోలీ పెంచుకోవాలి ఇట్లాంటివన్నమాట. దీంతో పాటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ చాలా బెనిఫిట్స్ ఉంది. కాల్షియం మన హెర్బలైఫ్ కాల్షియంలో విత్ విటమిన్ డితో సహా ఉంటది. స్ట్రాంగ్ బోన్స్ గురించి మన జాయింట్ సపోర్ట్ ఉంది. కార్టిలేజ్ స్ట్రాంగ్ అవ్వటానికి. అట్లాగనే బోన్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. దానికి జాయింట్ సపోర్ట్‌కి సంబంధించిన పౌడర్స్ అన్ని పనికొస్తాయి. స్కూటలరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, ట్రేస్ మినరల్స్ లైక్ కాపర్, మాంగనీస్, గ్లూకోజమైన్ ఇవన్నీ ఉంటుంది. మన జాయింట్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనం ఓవర్‌గా చేసామంటే పోతుంది. అట్లనే కొలాజన్ అనేది మజిల్స్‌లో 6%, బోన్స్‌లో 30%, 80% 90% టెండాన్, 67 కార్టిలేజ్, 70 స్కిన్. దీంతో మనకి కొలాజన్ అనేది కనెక్టింగ్ టిష్యూ అనమాట. మన దగ్గర కొలాజన్ ఫార్మ్ అవ్వటానికి మన దగ్గర ఉన్నాయి స్కిన్ బూస్టర్స్ అని. అట్లనే H24 హైడ్రేట్, రీబిల్డ్ స్ట్రెంగ్త్ వాడుకోవచ్చు. రీబిల్డ్ స్ట్రెంగ్త్‌లో మనకి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. వెరీ హై క్వాలిటీ. అట్లాగనే ట్రైకోర్ మజిల్స్ ఉన్నాయి. ప్రోటీన్ అమైనో యాసిడ్ బ్లెండ్ అనమాట. అట్లాగనే మనకి బీసీఏఎస్ ఉన్నాయి. బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ అండ్ L-గ్లూటామైన్ మజిల్ రికవర్ అవ్వటానికి ఉంది. సో, కాబట్టి ఇవన్నీ గూడా మన దగ్గర హై క్వాలిటీ అనమాట. ఇవన్నీ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ రేంజ్‌లో. సో, అవి వాడుకోవచ్చు. ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒమేగా 3 ఉంది మన దగ్గర వెరీ హై క్వాలిటీ. విత్ ఈపీఏ అండ్ డీహెచ్ఏ ఐకనోపెంటనాయిడ్స్, డోకోసాక్సనాయిక్ యాసిడ్. ఇవి జాయింట్స్‌కి, హార్ట్‌కి, బ్రెయిన్‌కి కూడా పనికొస్తాయి. ఒమేగా 3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇవి. సో, ఇట్లాగా మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం అంటే నన్ను కలవచ్చు. నా గురించి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. నాకున్న సర్టిఫికేషన్స్ అని చెప్పాను. నేను నేను కూడా లావుండేవాడిని. పొట్టగా ఉండేది. నేను ఎంఎస్సీ చదువుకున్నాను. ఎంఎస్సీ అయిన తర్వాత నేను ఫస్ట్ ఎల్ఐసీ జాబ్ వచ్చిన తర్వాత గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాను. ఈ గ్రూప్ 1 జాబ్‌లో నేను బాగా తినేసి కూర్చొని ఉండేవాడిని. పెద్దగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. చూడు ఎంత పొట్ట పెరిగిందో. అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రీజియన్ స్టాంప్స్ అనేవాళ్ళు. నేను ఖమ్మంలో జాబ్ చేశాను. నల్గొండ చేశాను. విజయవాడ లాస్ట్ పోస్టింగ్ అనమాట. ఉదయం వెళ్తే రాత్రికి వచ్చేవాడిని. సో, నా బిజీలో నేను ఉండేవాడిని. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మా మిసెస్ ద్వారా పరిచయం అయింది. ఓకే. తర్వాత మా మిసెస్ బాగా తగ్గింది. మీరు చూసారు. తన ఏజ్ ఇక్కడ 40, ఇక్కడ 23, ఇక్కడ 43. 20 సంవత్సరాలతో షీ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ యంగర్. ఇక్కడ ఏజ్ 27, ఇక్కడ 51 ఇయర్స్. నేను ఇప్పుడు 51 సంవత్సరాలు. నేను మారాను. మా పిల్లలు మారారు. మా పిల్లలు హైట్ పెరిగారు చూడండి న్యూట్రిషన్ వల్ల.
మా మిసెస్ స్లిమ్ అయింది, నేను స్లిమ్ అయ్యాను. ఇట్లా మనకి న్యూట్రిషన్ యొక్క బెనిఫిట్ అనమాట. నేను హాఫ్ మారథాన్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, 40 కిలోమీటర్ సైక్లింగ్ చేస్తాను, ట్రయాథ్లెట్‌ని. మా వైఫ్ కూడా వర్కౌట్ చేస్తుంది. సో, ఇవన్నీ కూడా మేము చేసామనమాట. స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్‌లో ఉన్నాం. మేము చేపిస్తుంటాం కూడా చాలా మందికి. బ్లూ టీ షర్ట్ నాదే, గ్రీన్ టీ షర్ట్ నాదే. మేమేం చేస్తున్నాం చూడండి. ఒక హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్, హెల్తీగా ఉండటం అట్లాగా. ఇవన్నీ డాక్టర్లు వాళ్ళు మెడిసిన్స్ రోగం వచ్చిన తర్వాత వెళ్తారు. ఇది వెల్‌నెస్ ఏంటంటే రోగం రాకముందనమాట. హెల్తీగా ఎట్లుండాలి, ఏం ఆయిల్ వాడాలి, ఎలా లేబుల్ చదవాలి ఇవన్నీ చెప్తారనమాట. డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ. మా రిజల్ట్ చూడొచ్చు. మనకి స్కిన్ మీద న్యూట్రిషన్ ఉంది. టీనేజ్ ఒబేసిటీ చాలా మంది చిన్న పిల్లలే పాపం చిన్న ఏజ్‌లో పెద్దగా లావైపోతుంటారు. వాళ్ళు తగ్గించిన వాళ్ళున్నాం. అండ్ రిటైర్డ్ అయిన తర్వాత మనకి పెద్ద ఒబేసిటీ అనమాట. రిటైర్డ్ పీపుల్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము. అట్లాగనే హార్ట్ పేషెంట్ ఎవరైనా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడుకోవచ్చు. న్యూట్రిషన్ లాగా అంటే డాక్టర్ సహాయం తీసుకొని మెడిసిన్స్ వాడుకుంటూ ఇది వాడుకోవచ్చు. హౌస్ వైఫ్స్ చాలా మంది లావైపోతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో, హౌస్ వైఫ్స్ వాళ్ళు పాపం డెలివరీ అయిన తర్వాత లావైపోయిన తర్వాత వెరీ డిఫికల్ట్ టు ఓవర్‌కమ్. సో, ఇట్లా మన దగ్గర 50 కిలోస్ పైన తగ్గిన వాళ్ళు 50 కిలోస్ అంటే మాటలు కాదు కదా! 50 కిలోలు తగ్గారు. అట్లాగనే 45 కిలోస్, 40 కిలోస్, 50, 55, 60 కిలోస్ తగ్గిన వాళ్ళు, 60 కిలోలు, 71 కిలోలు తగ్గిన వాళ్ళు, 72, 75 కిలోలు తగ్గారు, 80 కిలోస్ తగ్గిన వాళ్ళు. యూ కెన్ అండర్‌స్టాండ్. సో, ఇట్లా మా దగ్గర టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఉన్నారు. డాక్టర్ డేవిడ్ హిబర్. నేను వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. హార్వర్డ్ డాక్టర్స్, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. టాప్ మోస్ట్ డైటీషియన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ సుసాన్ బోవర్మన్ హార్వర్డ్ ప్రొఫెసర్ అనమాట. రిజిస్టర్డ్ డైటీషియన్స్ ప్రొఫెసర్ వీళ్ళు. డాక్టర్ డయానా రాయన్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అనమాట. డాక్టర్ జాన్ అగ్నవి వైట్ హౌస్‌లో హెల్త్ సెక్రటరీ చేశారు. మా కంపెనీ సీఈఓ. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోన్ ఆయన అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ 17 సర్జన్ అనమాట. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. అట్లనే మీకు తెలుసు క్రిస్టియానో రొనాల్డో ఈస్ అవర్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. విరాట్ కోహ్లీ మాది కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. ఆయన దగ్గర కూడా ఆయనతో పాటు లంచ్ చేసే అవకాశం దొరికింది మాకు. సో, టోక్యో ఒలింపిక్స్‌లో మేము మాది అఫీషియల్ న్యూట్రిషన్ పార్ట్నర్స్ అనమాట. అట్లనే టేబుల్ టెన్నిసు, బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లో వీళ్ళందరూ మన బ్రాండ్ అంబాసిడర్. మేరీ కామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నీ మా డీటెయిల్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ ఉన్నాయి. సో, మీకు ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి ఫార్వర్డ్ చేయండి. సో, మమ్మల్ని కలవాలంటే మీకు నంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు కలవచ్చు. మీకు ఆల్రెడీ కోచ్ ఉంటే కోచ్ దగ్గరికెళ్ళండి. కోచ్ లేనప్పుడు మమ్మల్ని సంప్రదించండి. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థాంక్ యూ సో మచ్. బై.